కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి చిల్డ్రన్ 6-36 నెలలు, ఇది 2.5% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇవ్వడం, ఇది కూడా 2.5% రాష్ట్రంలో బాగా ఉన్నారు. మూడోది 3-6 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలకు భోజనం పెట్టడం, ఇది కూడా 3.96.7% పాజిటివ్గా ఉన్నారు. ఓవరాల్గా అంగన్వాడీ పనితనం మెరుగ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా, గుడ్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో యూరియా అవైలబిలిటీ, సీడ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏంటమ్మా రండి, పనితనం బాగలేదు, నువ్వు అక్కడే ఉంటే ఎట్లమ్మా? మహిళ అయినా నువ్వు పనిచేయాలి. విత్తనాలు సీడ్ అయితే 1.86% మైనస్, యూరియా అవైలబిలిటీ 1.5% లాస్ట్ ఇయర్, ఇప్పుడు 2.13. ఎట్లమ్మా? పెంచుతుంటాను, ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. యాప్ కొత్తగా రావడంతో కొంచెం రైతులు అవేర్నెస్ తేవాలి కదమ్మా. అలాగే సార్, నెక్స్ట్ మీకు అసలు బాగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను సార్. చూసుకోమ్మా, దగ్గర చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, తర్వాత బీసీ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ రమ్మ. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో బెటర్గా ఉన్నావమ్మా, 2.36, 7.29. కంగ్రాచులేషన్స్. రెసిడెన్షియల్ స్కూల్లో అదే మరి బ్యాడ్గా ఉన్నావు, దీనికి సమాధానం ఏంటి? $3.40, 10.83 మైనస్. సబితా ఇక్కడే ఉన్నారు మంత్రి, ఈరోజు ఇక్కడే ఉండి మీ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళి, రెసిడెన్స్ స్కూల్స్కి వెళ్ళి బాగా లేకపోతే ఎందుకు బాగాలేదో స్టడీ చేసుకొని బ్యాక్ రండి. నువ్వు కూడా జాగ్రత్త చూసుకోమను, నువ్వు కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే మరిగా ఎలక్ట్రిసిటీ, ఆన్లైన్ వీవర్స్కి ఇచ్చిన సబ్సిడీ, ఫ్రీ కరెంటు, ఎనర్జీ సర్వీసెస్, ఈ 4% ఆన్లైన్ బాగుంది, ఆన్లైన్ సర్వీస్ బాగున్నాయి. వీవర్స్కి ఇచ్చే కరెంటు కూడా 2% బాగుంది. ఎనర్జీ సర్వీసెస్ ఒకటే 0.5 పాజిటివ్, మైనస్ 0.29. కారణం ఏంటి? 50% బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మిగిలింది ఒక్కటి మాత్రం, ఎనర్జీ అంటే కరెంట్ ఇవ్వడంలో మాత్రం అప్పుడప్పుడు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. సార్ నమస్తే సార్. సార్ ఈ ఆర్డిఎస్ఎస్లో కూడా సార్ మా జిల్లాకి 82 కోట్లు వస్తే 52 కోట్ల దాకా ఖర్చు పెట్టాం సార్. ఈ ఓల్డ్ లైన్స్ అన్నీ కూడా కండక్టర్ మార్చుకుంటూ చేస్తున్నాం సార్ రెగ్యులర్గా. సార్ ఇంప్రూవ్ చేస్తాయి, 2 monthsలో అయిపోతాయి సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. సార్ మా మంత్రి ఇక్కడ ఉన్నాడు, మీ జిల్లా మంత్రి సార్. సార్ సార్ గొట్టెపాటి. రేపు మంత్రులను కూడా నేను వదిలిపెట్టను, వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిందే మీ ముందర. మేమందరం మీకు సేవకులు తప్ప పెత్తందారులం కాదు. ఎవరు ఎంత మెరుగైన సేవ అందిస్తే వారిని అంత అభినందిస్తా. నేను ఓన్లీ ఏ టీమ్ లీడర్. పని అప్పచెప్తా, పని చేస్తే వాళ్ళ అన్ని విధాల సహకరిస్తా. మెడలో దండ కూడా వేస్తా, లేకపోతే దండన తప్పదు, రెండూ ఉంటాయి. ఓకే, ఇంప్రూవ్ చేస్తా. ఓకే, దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ 3, ఈ 2 కూడా బెటర్గా చేస్తున్నారు. 1% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నారు, మంచి అభిప్రాయం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 1% దగ్గర పాజిటివ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. టుమారో సంజీవని ప్రాజెక్టు హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నమ్మకమేనా? ఓకే.
కంగ్రాచులేషన్. తొందరలో సంజీవిని ప్రాజెక్టు కూడా వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీ ఆరోగ్యానికి అందజేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ కావాలన్నా మీరు అపాయింట్మెంట్ తీసుకొని బుక్ చేసుకొని నేరుగా పోయి చూసుకొని వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది తొందరలోనే ఆగస్ట్ నుంచి అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా, స్కూల్ శానిటేషన్, మధ్యాహ్న భోజనం, వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రండి. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళని స్కూల్ శానిటేషన్లో మాత్రం 1.06.5 బాగున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మిడ్ డే మీల్ స్కీమ్ బాగాలేదు. 1.35% మైనస్, 0.37% మైనస్. ఎవరు కారణం? ఎవరు? ఇదేనా? ఏం బ్రదర్, ఏంటి చెప్పు. సార్ మిడ్ డే మీల్ కొద్దిగా బ్యాక్ అయ్యింది, వాస్తవమే సార్. అది మేము అది ఇంప్రూవ్ చేస్తున్నాం సార్. మా మంత్రివర్యులు ఇప్పుడు ఏం చేశారంటే టీచర్కి ఖచ్చితంగా టేస్ట్ చేసి చేయమని చెప్పారు సార్. ఈ మంత్లో మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం సార్. ఇంకొక పక్కన స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 0.93 ప్లస్ ఇంత మునుపు, ఇప్పుడు 1.06 మైనస్లో ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సార్ ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాం సార్. టీచర్స్ అందరికీ కూడా ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాం సార్. ఈ ఫేషియల్ రికగ్నిషన్లో ఎవరు రావట్లేదో వాళ్ళందరి మీద చర్యలు కూడా తీసుకుంటున్నాం సార్. ఈ మంత్ ఖచ్చితంగా మేము పైకి వస్తాం సార్ దాన్ని. ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఎస్, థ్యాంక్ యూ సార్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ ఆల్సో రెసిడెన్షియల్ స్కూల్స్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీరేనా? ఏం తమ్ముడు నువ్వు బాగాలేదే సార్? పర్ఫార్మెన్స్ బాగాలేదు. 2.12 మైనస్, 1.49 మైనస్. ఇప్పుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ 2.08, 1.57. ఏంటి కారణం? స్ట్రైట్ 1 మినిట్లో. అడ్మిషన్ జరుగుతుంది సార్. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం సార్. పేరెంట్స్ అందరికీ ప్రాసెస్ సేమే, నీకు ప్రత్యేకం కాదు. నువ్వు నెగ్లిజెన్స్ కనపడుస్తూ ఉంది. బీ క్లియర్. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టను. బీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంప్రూవ్ చేసుకుంటావా? వాళ్ళకి చెప్పి, నాకు కాదు. వచ్చే నెలలో ఇంప్రూవ్మెంట్ చేస్తాను అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. మన పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలు చదివే హాస్టల్స్ ఇవి బాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి విల్ ఇంప్రూవ్. అదే మరి ఈ జిల్లాలో మీరు ఏవైనా అప్లికేషన్ పెడితే, పిటిషన్ పెడితే దాన్ని చూడడంలో చాలా బాగా చేస్తున్నారు. 3.57% ఫిర్యాదుల పైన బాగా స్పందిస్తున్నారు రాష్ట్రానికంటే బెటర్గా. ఇంకొక పక్కన ఇప్పుడు లేటెస్ట్ 5%. దీనికి కూడా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈజ్ రెస్పాన్సిబుల్. ఫిర్యాదులు వచ్చాయంటే ఎన్ని ఎక్కువ ఫిర్యాదులుంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగా పనిచేయనట్టు. ఫిర్యాదులు కానీ రాకపోతే సమర్థవంతమైన పరిపాలన ఇవ్వడం. ఒకవేళ ఫిర్యాదులు వచ్చినా ఇమ్మీడియట్గా పరిష్కారం చేస్తే ప్రజల్లో ఒక తృప్తి పెరుగుతుంది. అట్లా కాకుండా తిప్పించుకుంటూ ఉంటే, లేకపోతే మీరు వాళ్ళని వేధిస్తే చాలా సమస్యలు వస్తాయి. దీని మీద ఎక్కువ నేను శ్రద్ధ పెడుతున్నా. తొందరలోనే ప్రతి ఒక్క ఫిర్యాదుకి మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ శాప్ స్పోర్ట్స్ కింద 4.33% పాజిటివ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. మీరేనా? శాప్ పరిగెత్తాయా? నువ్వు ఆటలాడించడమే కదా నీ పని. నువ్వు ముందు పరిగెత్తాలి కదా. బాగా చేశాడు, గట్టిగా అభినందించండి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ యాక్టివిటీ జరగాలి. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఇవి కూడా బాగున్నాయి. 2.22 అబవ్ ఉంది. ఇప్పుడు 2.73కి వెళ్ళింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా చేస్తున్నాడు. ఇంకొక పక్కన మత్స్యకారుల భరోసా ఇవ్వడంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్రానికంటే 2.52% అబవ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ వీళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. 0.43 అబవ్ ఉంది.
గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా బెటర్గా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దెన్ ఇక్కడ వచ్చినప్పుడు హౌసింగ్ స్కీమ్స్ మొత్తం ఇండ్లు ఇచ్చే దాంట్లో మాత్రం 0.03 మైనస్లో ఉన్నారు. ఇప్పుడు 0.12 ప్లస్కి వచ్చారు. వారిని అభినందిస్తూనే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. దెన్ ఇక్కడ శాండ్ విషయం ఏం తమ్ముడు బాగాలేవే, 11.12% మైనస్లో ఉన్నావు. ఇప్పుడు 5.38 మైనస్ ఉంది. ఏమైనా సిండికేట్లు ఉన్నాయా? అటువంటి ఇసుక ఏమైనా దొంగ వ్యాపారం జరుగుతూ ఉందా? అటువంటిది ఏమి లేదు సార్. మాకు మెయిన్ నాకు తెలియదు. ఇక్కడ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేదు. నేను కొన్ని వేల కోట్ల రూపాయలు త్యాగం చేసి ఉచిత ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ స్కీమ్ని తీసుకొచ్చాను. దాన్ని సిన్సియర్గా అమలు చేసే బాధ్యత మీది. దాంట్లో రాజీయే లేదు. ఇంత నెగిటివ్ రావడం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు మీరు కూడా చెప్పండి, ఆయన ఏంటి, ఎందుకు ఇది వచ్చింది? సార్ ఉందా శాండ్ మాఫియా? ఉందా శాండ్ మాఫియా? ఉందంటే చేతులు పైకెత్తండి. కొంతమంది ఇస్తున్నారు. మనకి ఇక్కడ బల్క్ యూజర్స్ ఎక్కువ సార్. కాల్స్ ఇండివిజువల్ కస్టమర్ పెట్టారు. అట్టగా నేను అడిగేది ఏంటంటే, ఎందుకు మీరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేసి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సార్ వి హావ్ ఇంప్రూవ్డ్ సార్. 11 నుంచి 5 వి విల్ కంటిన్యూ విత్ ద ఎఫర్ట్స్. మళ్ళీ 1 మంత్ టైం ఇస్తున్నా, మళ్ళా నేను సమీక్ష చేస్తా. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే నేరుగా ఎక్కడ రీచ్ ఉంటే శాండ్ రీచ్కి నేనే వచ్చి అక్కడ పంచాయతీ పెట్టి ఎవరు తప్పు చేసినా వాళ్ళు వదిలిపెట్టనని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. రాష్ట్రం అంతా కూడా ఈ మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పనికి విఘాతం కల్పిస్తే అది మంచిది కాదు. అందుకే క్లియర్గా చెప్తున్నా, అది కూడా చేస్తాను. ఇంకో పక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ రానియా. ఏం తమ్ముడు ఏం బాగాలేవే, 11.16% మైనస్లో ఉన్నావు. అర్జుడు సార్ అన్ని కన్సర్న్స్ విత్ ఇన్ టైమే ఫినిష్ చేస్తున్నాం సార్. బట్ అంటే నేను తప్పు చెప్తున్నా అలాగే సార్. మరి బట్ కమ్యూనికేషన్ అంటే నేను వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. వాళ్ళని మెప్పించే పని నువ్వు చేయి, నిన్న ఆటోమేటిక్ నేను అభినందిస్తాను. ఇంప్రూవ్ చేసుకుంటాను. 11.16. కలెక్టర్ గారు ఒక పని చేయండి, ఆయనకి డేటా ఇవ్వండి. 1 to 1 కూర్చొని యు గైడ్ హిమ్. ఓకే. ఇరిగేషన్ పోయినసారి పాజిటివ్గా ఉంది, ఈసారి టోటల్గా నెగిటివ్ ఉంది. ఎక్కడ నీళ్లు రాలేదు. ఇదే కారణమా, ఇంకేమన్నా కారణం ఉందా? ఫిల్లింగ్ అయిన వెంటనే రైతులకు ఇస్తాం సార్. అంటే సోయింగ్ కూడా తక్కువ ఉంది సార్. అంటే మీకు ఫ్లోయింగ్ కానీ మీరేమైనా డ్రై క్రాప్ వేస్తే, ఎస్పెషలీ వెస్ట్రన్ డెల్టా, ఇది కృష్ణా వెస్ట్రన్ డెల్టా, ఏవైనా మనం ఒక పంటకు డ్రై పంట ఇవ్వగలుగుతామా? మీరు అనలైజ్ చేసుకోండి. నీళ్లు లేవు, పైన కూడా వర్షాలు పడడం లేదు. ఫస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్కి పెట్టాం. కానీ ఎప్పుడో పెట్టిన పట్టిసీమ వల్ల కొంతవరకు మీకు ఉపయోగపడతా ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఏ విధంగా నీళ్లు ఇవ్వగలుగుతారో కలెక్టర్ గారు మీరు కూర్చొని, జిల్లా మంత్రులు అంతా కూర్చొని ఒకసారి హోంవర్క్ చేయండి. దాన్ని బట్టి మనం వర్కౌట్ చేద్దాం. జిల్లాలో లోయెస్ట్ సోయింగ్ సార్. అంటే బాగా మనం రైతులతో వెళ్ళి లోయెస్ట్ ఉంది, కానీ ఒక పంట ఏమైనా డ్రై క్రాప్ ఇవ్వగలుగుతామా వెస్ట్రన్ డెల్టా? అది కూడా ఒకసారి హోంవర్క్ చేసుకొని చెప్పండి. ఓకే. ట్రైబల్ వెల్ఫేర్ ఏమ్మా తల్లి, నువ్వేనా? ఎక్కడో నీకు చిన్న ఓకే. 3.57, 26.51% మైనస్. కాల్స్ అయినా కూడా మీరు ఏమారడానికి వీలు లేదు. యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే. దెన్ బాపట్ల, అయ్యా ఎమ్మెల్యే గారు లేండి.
నువ్వు కూడా లే. స్పెషల్ ఆఫీసర్ అన్న బాపట్ల కాదు, ఈ ఎమ్మెల్యే చీరాల ఎమ్మెల్యే, బాపట్ల ఎమ్మెల్యే కాదు, ఆర్డీఓ మొత్తం కలిసి 32 సేవలు రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. 19 సర్వీసులు రాష్ట్రం కంటే బిలో ఉన్నాయి. మొత్తం 51. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 1 నుంచి చూస్తే 23 సర్వీసులు అబవ్ ఉన్నాయి, 18 సర్వీసులు బిలో ఉన్నాయి, 41 సేవలు. ఇయర్లీ డేటాలో వీళ్ళ స్కోర్ చూస్తే 41, ఇప్పుడు స్కోర్ చూస్తే 30కి వచ్చారు. అంటే రాష్ట్రంలో ముందు 41 స్థానం 175కి, ఇప్పుడు 30కి వచ్చారు 175కి. ఫస్ట్ 10కి ఎప్పుడు వస్తారు ఇద్దరు? నేను టైం కాదు, నువ్వు పని చేయాలా. నీకు స్టాఫ్ని ఇచ్చాం, సేవలు కరెక్ట్గా ఉండాలి. ఎమ్మెల్యే చైర్మన్ కమిటీకి ఆయన స్పెషల్ ఆఫీసర్, అదే మరి కావాల్సిన స్టాఫ్ని ఇచ్చాం. అందరి దగ్గర పని చేయించే బాధ్యత మీది. ఆర్డీఓ గారు, నీ పర్ఫార్మెన్స్ అప్రైజల్లో ఇది కూడా ఉంటుంది. ఓకే ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా పనిచేస్తారు. ఏంటా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డెవలప్మెంట్ అడిగారు, ఇవి కూడా నేను ఇప్పుడే మాట్లాడాను. చీరాల క్లస్టర్ కింద హ్యాండ్లూమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక 15 కోట్లు కావాల్సి వస్తున్నారు. ఇంకొక పక్కన చీరాల మున్సిపాలిటీలో దండుబాడు రోడ్డు ఒకటి 20 కోట్లు కావాలని చెప్పి కోరారు. అది కాకుండా మిగిలిన రోడ్లన్నీ. మూడో చీరాల బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఒక 30 కోట్లు అవుతుందని చెప్పి అది కూడా కోరారు. నాలుగోది చీరాల మున్సిపాలిటీలో డ్రైనేజ్ కోసం ఒక 13 కోట్లు అవుతుందన్నారు. మొత్తం కలిసి 78 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ ఇచ్చారు. ఒక పక్క సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి, రెండు కూడా చేయడం బాధ్యత. తప్పకుండా ప్రాధాన్యత క్రమంలో ఎవరైతే మీ ఎమ్మెల్యే గారు అడిగారో దాని ప్రకారం ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూశాను. నేనేదో మిమ్మల్ని మెప్పించిపోవడానికి రావడం లేదు. నేను వచ్చింది మీలో కూడా ఒక చైతన్యం తీసుకురావాలని. గవర్నమెంట్ ఏం చేస్తున్నాం, మీరేం చేయాలి, భవిష్యత్తులో మీరు బాగుండాలంటే మీకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందో నేను అధ్యయనం చేసుకుంటున్నాను. అందుకే ఈసారి మీరు చూస్తే నియోజకవర్గాల వారీగా వెళ్తున్నా. ఇంతకుముందు జిల్లాల వారీగా వెళ్ళేవాడిని, ఇప్పుడు నియోజకవర్గం వారీగా వెళ్ళి ఎక్కడికక్కడ సమస్యల్ని అధ్యయనం చేసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. మీరు కూడా కలిసి వస్తే శాశ్వతంగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదములు సార్. మన సంస్కృతికి, మన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచినటువంటి చేనేతలకు అనునిత్యం కూడా అండగా ఉంటూ మరి చక్కటి సేవలను అందిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.